హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏరా బాలు, మా చెల్లి మీనా కోసం ఏదో మొబైల్ స్కూటీ కొనాలి అని అన్నావు, ఎంతవరకు వచ్చిందా పని అని అనగానే, ఏంట్రా డబ్బులు సరిపోలేదు, అందుకోసమే వచ్చేసాను. ఈఎంఐకి వెళ్ళినా కూడా తర్వాత నేను ఈఎంఐ కట్టలేని పరిస్థితి వస్తే మళ్ళీ మధ్యలోనే బండి తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఇంట్లో వాళ్ళ దగ్గర, జనాల దగ్గర ఇంకా పరువు పోతుంది. ఎవరి దగ్గరైతే తల ఎత్తుకొని దర్జాగా బతకాలి అనుకుంటున్నామో మళ్ళీ వాళ్ళ దగ్గరే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి బాలు అంటూ ఉంటాడు. అదేంట్రా, నేను కూడా 10,000 ఇస్తానన్నాను కదా అని అనగానే, అబ్బా నీ 10,000 కాదురా, ఇంకా ఒక 10,000 కావాల్సి వస్తుంది అని బాలు చెప్పంగానే నోట్ల కట్ట రెడీగా పట్టుకొని పెద్దాయన అయితే కనిపిస్తాడు. చూడు పెద్దాయన, నీకు మొన్నే చెప్పాను, నేను డబ్బులు తీసుకుని రౌడీయిజం చేసి ఆకు రౌడీని కాదు అని చెప్పి నన్నెందుకు ఇలా ఫాలో అవుతున్నావు అని అనగానే, ఎందుకంటే మా అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాం, మా అమ్మాయి పెళ్ళికి ఆ ఇంటిని అమ్మేస్తున్నాను, ఇంటి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, వాళ్ళ దగ్గర ఫుల్ క్యాష్ తీసుకొని అమ్మాయికి కట్నం ఇవ్వాలి, ఆ లోపలేమో వీళ్ళు ఖాళీ చేయటం లేదు, ఈ పెళ్ళి జరగకపోతే నా ఒకగానొక కూతురు ఉరి వేసుకొని చచ్చిపోతుంది, నువ్వే హెల్ప్ చేయాలి బాబు అని ఆ పెద్దాయన అడగంగానే, ఆడపిల్ల పెళ్లి చేయాలి అని ఈ వయసులో మీరు పడుతున్న కష్టాన్ని నేను గుర్తించాను, పదండి వెళ్దామని చెప్పేసి ఇక అతన్ని కింద పెట్టి బాలు అయితే పైన ఇంటికైతే వెళ్తాడు. తాగుబోతోలకు కూడా విరక్తి వచ్చేటట్టుంది కదరా మీ రూము, మర్యాదగా పెద్దాయనని ఇబ్బంది పెట్టకోకుండా ఈ ఇల్లు ఖాళీ చేస్తారా, ఖాళీ చేయరా అని అనగానే, ఓహో నువ్వు కొత్తోడివా, నీకు మా సంగతి తెలియదు అనుకుంటా, వచ్చిన దారిలో వెళ్ళిపోయావనుకో బ్రతికిపోతావు, కాదు కూడదని ఇక్కడ ఏదైనా ఎగస్టాల్ చేసావనుకో ఈ అడ్డ మాది, ఈ ఇంటి మీద టెర్రస్ మాది, ఎక్కువ మాట్లాడితే ఈ ఇల్లు కూడా నాదే, ఏం చేస్తావో చేసుకోరా అని అనగానే, మీకు మాటలతో చెప్తే వినేటట్టు అస్సలు కనిపించటం లేదే, మీ సంగతి తేల్చాల్సిందే అని చెప్పేసి ఇక బాలు ఫైట్ చేయటానికైతే వాళ్ళతో వెళ్తాడు. ఇక ఒకరికొకరు బాగా ఫైట్ చేసుకుంటూ ఉండటంతో ఇక మొత్తానికి అయితే బాలు, ఇంకేంటి చూస్తున్నారు, ఇప్పుడైనా పోలీసులకు కాల్ చేయండి అని అనగానే, వీళ్ళను లాకప్లో వేస్తాను, ఏంట్రా నాకు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్సే తెలుసు, వాళ్ళ ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు గనక నేను ఒకే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకో, వాళ్ళ దగ్గర ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయో అన్ని కేసులు మీ మీదే పడతాయి, జాగ్రత్త అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా, అన్నా వీడెవడో మనల్ని అస్సలు వదిలిపెట్టేటట్టే లేడే, పోలీసులు మనల్ని ఎప్పటి నుంచో ఎతుకుతున్నారు, మనమేమో చక్కగా తిని పేకాటాడి ఈ ఇంట్లో తలదాచుకున్నాం అని చెప్పేసి ఒకరికొకరు రౌడీలు అక్కడి నుంచి అయితే వెళ్ళి పారిపోతూ ఉంటారు. ఇక వెంటనే ఆ పెద్దాయన, బాబు నిజంగానే దేవుడిలా నువ్వు నా దగ్గరికి వచ్చావు బాబు, ఆ దేవుడే నిన్ను నాకు పంపించి ఉండుంటాడు అని చెప్పేసి అనగానే, చూడండి పెద్దాయన, ఇక ఈ ఇల్లు మీది, రేపొద్దున్నే ఫుల్ అమౌంట్ తీసుకొని ఇంటి ఓనర్స్కి ఇంటిని అప్పచెప్పేసేయండి, ఇక మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు, మీ అమ్మాయి పెళ్ళిని మంచిగా జరిపించండి అని అనగానే, మా అమ్మాయి పెళ్ళికి నువ్వు కూడా తప్పకుండా రావాలి బాబు, ఇదిగో ఈ డబ్బు తీసుకో అని అనగానే, నాకొద్దు పెద్దయినా, ఈ డబ్బు నాకొద్దు, కరెక్ట్ కాదు కూడా అని బాలు ఎంత చెప్పినా కూడా, లేదు బాబు నువ్వు నీ భార్య కోసం ఏదో చెయ్యాలి అనుకుంటున్నావు, ఇందులో తప్పేమీ లేదు, తీసుకోకపోతే నేనే బాధపడతాను, ఇందాక నువ్వు నీ చెల్లి అని అనగానే చెల్లి పెళ్లి కోసమని ఒక అడుగు వేశావు కదా, అలాంటప్పుడు నేను నీకు తండ్రి లాంటి వాణ్ణి, కొడుకు కోసం కోడల కోసం ఇస్తున్నాను అనుకొని తీసుకో బాబు అని చెప్పేసి ఆయన ఎంతో బ్రతిమలాడి ఇక జోబీలో పెట్టేయటంతో బాలు కూడా కాదనలేకపోతాడు. ఇంకేం చేస్తాడు, బాలు దగ్గర ఉన్న డబ్బులు, రాజేష్ ఇవ్వవలసిన డబ్బులు అన్నీ కూడా ఈఎంఐకి కట్టి ఈఎంఐ మంత్లీ తక్కువ చేసుకొని ఇక మన మీనాకి అయితే మొబైల్ పూల బాస్కెట్ని అయితే గిఫ్ట్గా రెడీ చేసి ఇంటి దగ్గరకు అయితే తీసుకొని వెళ్తాడు కదా. మీనా మీనా ఎక్కడున్నావు, త్వరగా రా అని చెప్పేసి అనటంతో మీనా అయితే బయటికి వస్తుంది. మీనాతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఏంటంటే ఇది అని అనగానే, నువ్వు పూలు అమ్మటానికి మొబైల్ స్కూటీ అని అనగానే, మొబైల్ స్కూటీనా అని అంటూ ఉండగా, అవును, దీన్ని ఇంకెవ్వరూ కూడా
ఇక కార్పొరేషన్ వాళ్ళని పిలిచి తీయించేసినంత దమ్ము ధైర్యం ఎవ్వరూ చేయలేరు. అందులోనూ కూడా ఆన్లైన్ డెలివరీ. మునుపటి కన్నా కూడా ఇప్పుడే ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి మీనా, వినపడుతుందా అని చెప్పేసి ఒక పక్క ప్రభావతికి, మరో పక్క రోహిణికి, మీకే వినబడుతుందా, మునుపటి కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి అని చెప్పేసేసి బాలు ఒకటికి పదే పదే మాటలు అంటూ ఉండటంతో, ఏవండి ఇప్పుడు ఈ స్కూటీ ఇదంతా కూడా అని అంటూ ఉండగా, నువ్వేం కంగారు పడద్దు మీనా, నా దగ్గర దాచుకున్న డబ్బులు, రాజేష్ గడికి ఇవ్వవలసిన డబ్బులు అన్నీ ఇచ్చారు. అందుకోసమే ఇక రేపటి నుంచి ఈ ఇంట్లో ఖాళీగా తిని కూర్చునే వాళ్ళ అనే ఒక్క మాట నిన్ను ఎవ్వరూ అనలేరు, అర్థమైంది కదా అని అనగానే, రేపొద్దున్న గుడికి వెళ్ళి పూజ చేయించిన తర్వాత డెలివరీని స్టార్ట్ చేద్దాం అని అనగానే ఒక్కసారిగా బాలు దగ్గరికి మీనా వచ్చి తల వాలుస్తూ ఉంటుంది. అబ్బో, పూల కొట్టు కాస్త పోయి మొబైల్ షాప్ లాగా మొబైల్ స్కూటీ అయిపోయింది. నిజంగానే మీనా, నువ్వు లైఫ్లో ఎదుగుతున్నావు తెలుసా, కంగ్రాచులేషన్స్ అని అనగానే, థ్యాంక్ యూ శృతి అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది. కోపంతో రగిలిపోతున్న రోహిణి, ప్రభావతి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఇంట్లో ఈ పూల కంపే ఉండదు అనుకున్నాను, మళ్ళీ ఏదో రకంగా చేసి ఈ ఇంట్లో పూల కంపును పెట్టేటట్టే ఉన్నారే అని చెప్పేసి, ఏంటమ్మా రోహిణి, నువ్వేమో ఆ రకంగా చెప్పావు, వీళ్ళేమో ఇంకా ఏదో లాభాలు ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు అని అనగానే, చేయనియండి ఆంటీ, అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనం కూడా చూద్దాంలేండి అని చెప్పేసి రోహిణి అయితే అనుకుంటూ, ఇది నిజంగానే సక్సెస్ అయ్యే వ్యాపారమే, ఇక ఇలానే వీళ్ళు వెళ్తే నిజంగానే ఒక పెద్ద మేడ కట్టేసి ఆ ఇంట్లో వీళ్ళు చక్కగా కూర్చున్నా ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు అని చెప్పేసి అనుకుంటూ ఇక వీళ్ళు లోపలికైతే వచ్చేస్తారు. మీనా ఏం చేసావు, ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఒక పట్టు పట్టాల్సిందే అని చెప్పేసి అనగానే, అలాగేనండి, మీకోసం అంతా కూడా వేడివేడిగా రెడీ చేస్తాను అని చెప్పేసి మీనా వంటగదికి వెళ్ళి వంటలన్నీ కూడా చక్కగా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది కదా. అయితే ఇక ఇదిలా ఉండగా భోజనాలన్నీ తిన్న తర్వాత ఒక్కసారిగా అబ్బా అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా అంటూ ఉండటంతో, అబ్బా ఏమైందండి, ఇందాకటి నుంచి వెనకాతలే పెట్టుకుంటున్నారు, చెయ్యి నొప్పిగా ఫీల్ అవుతున్నారు, నన్ను చూడనివ్వండి అని చెప్పేసి అనగానే, అబ్బా అందరూ పడుకున్నారు, మనం కూడా పడుకుందాం మీనా, రేపొద్దున్న స్కూటీని ఇక దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి, గుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి పూజ చేయించాలి, పడుకో అని అనగానే, లేదండి మీరేదో నా దగ్గర దాచిపెడుతున్నారు, నిజం చెప్పండి, లేకపోతే నా మీద ఒట్టే అని చెప్పి అనగానే, అదా నేను 10,000 తక్కువైంది ఎలా ఎలా అనుకుంటున్నాను, ఒక పెద్ద అయినా వాళ్ళ అమ్మాయి పెళ్ళి కోసం మొత్తానికి అయితే డబ్బును ఇక ఇంటిని అమ్మాలి అనుకుంటున్నాడు, దానికోసం నేను ఒక చిన్న హెల్ప్ చేస్తే నాకైనా డబ్బు ఇచ్చాడు, ఆ ఫైట్ చేస్తున్నప్పుడే చిన్న గాయం తగిలింది, నేనైతే డబ్బు కోసం చేయలేదు, కానీ ఆయనే డబ్బు తండ్రి అనుకొని ఇచ్చాడు అని చెప్పేసి జరిగిందంతా చెప్పంగానే, ఏవండి నా కోసం మీరు ఇంత కష్టపడుతున్నారా అని చెప్పేసి అంటూ ఉండటంతో ఒక్కసారిగా ఇక తప్పదు మీనా, మన కోసం తప్పదు అని చెప్పేసి ఇక బాలు మీనాలైతే నిద్రపోతూ ఉంటారు. అయితే ఈ మాటలన్నీ వినేసిన ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే చెప్తాన్రా నీ సంగతి చెప్తాను అని చెప్పేసి ఉదయాన్నే వీళ్ళు గుడికి వెళ్ళి పూజ చేయించాలనుకున్న ఆనందాన్ని చెడగొట్టేసేసి, ఏవండి వీడేం చేస్తున్నాడో తెలుసా, పెళ్ళానికి స్కూటీ కొనటం కోసం ఇక ఆకు రౌడీలాగా తయారు చేస్తున్నాడు, ఇక రౌడీలను చితక్కొట్టి ఓ పెద్దాయన దగ్గర డబ్బు తీసుకున్నాడు, చిచ్చి మరీ ఈ ఇంట్లో ఇంత చండాలంగా ఉంటాడు నా కొడుకు, ఇంత వరస్ట్గా ఉంటాడని నేను అస్సలు అనుకోలేదు అని అనగానే ఒక్కసారిగా సత్యం వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఏంటంటే మీరు మాట్లాడుతున్నది అని అనగానే, అవునమ్మా రోహిణి నేను నిజమే మాట్లాడుతున్నాను అని అనగానే, ఛీ అవునా, ఒక పెద్ద ఆయన దగ్గర డబ్బులు తీసుకొని మీనాకి స్కూటీ కొనిచ్చాడా, దీనికన్నా చిచ్చి ఇదేం బతుకు, ఈ బతుకు బతకటం కన్నా పార్కులో పల్లీలు తినటం మేలు అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటుంది. ఇక వెంటనే మీనా కోపంతో రోహిణి అని చెప్పేసి అనగానే, నిజాలు మాట్లాడితే కోపాలు ఇలానే వస్తుంటాయి మీనా అని చెప్పేసేసి, అయినా ఏంటి
బాలు రౌడీయిజం నీకేమైనా తెలీదా, మీ తమ్ముడు చేతినే ఇరక్కొట్టాడు అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఆయన ఏం చేసినా దానికి ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మీరు ఎవరు తనని తప్పుగా అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. ఏంట్రా చూస్తున్నావు, ఇలాంటి వాడు ఇంట్లో ఉండటానికే వీల్లేదు, పోరా బయటకు పోరా అని చెప్పేసి ప్రభావతి బయట గెంటేస్తూ ఉంటుంది కదా. ఇక వెంటనే మన బాలుని బయట గెంటేస్తూ ఉండటంతో ప్రభావతి ఏం చేస్తున్నావు, అలా అయితే రూపాయి కష్టపడుకోకుండా ఇంట్లో దర్జాగా తిని కూర్చున్నా నీ ముద్దుల కొడుకు మనోజ్ని ముందు గెంటేయాలి. ఏరా మనోజ్, నువ్వు కూడా నీ పెళ్ళాన్ని ఇంట్లో వదిలేసి ఏ పార్కుకో పోరా, ఏరా బాలు నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పేసి ఇక సత్యం అయితే అంటూ ఉంటాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మధ్యలో మనోజ్ గోలు ఇప్పుడు ఎందుకండి అని అనగానే, సరే అయితే నా కొడుకు లేకుండా నేను ఉండలేనని చెప్పేసి నా కొడుకు నా మీద దిగులు పెట్టుకుంటాడు కాబట్టి వాడితో పాటు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి నీకెప్పుడో చెప్పాను అని మన సత్యం అనగానే, చిచ్చి ఈ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి వేస్తున్నారు అని చెప్పి అంటూ ఉండటంతో, చూడు మీనా, ఈ ఇంట్లో నన్ను ఎంతమంది ఎవరు తప్పుగా అపార్థం చేసుకున్నా పర్వాలేదు, నాకు నువ్వు అర్థం చేసుకున్నావు అదే చాలు అని అనగానే, ఏవండి ఈ పూల మీద వచ్చిన లాభం మొత్తం కష్టపడి ఆయన 10,000 ఆయనకి ఇచ్చేద్దామండి అని చెప్పేసి అనగానే, అలాగే ఇద్దాం మీనా, నేను కూడా అదే అనుకున్నాను. ఆయన ఆడపిల్ల పెళ్ళి ఈ వారంలోనే ఉంది అన్నాడు. ఆ ఆడపిల్ల చేతిలో కట్నం డబ్బులులాగా 10,000 పెట్టేసి వద్దామని ఇక నేను కూడా కాదనకుండా తీసుకున్నాను. ముందు మనం గుడికి వెళ్ళే టైం అయింది. మన ఆనందాన్ని చెడగొట్టి సంతోషపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లకు చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదు. పద 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 త్వరగా రెడీ అవ్వు అని చెప్పేసేసి మొత్తానికి అయితే రెడీ అయ్యి గుడి దగ్గరికి వెళ్ళి స్కూటీకి చక్కగా అయితే అలంకరించి వెనకాతల కూలింగ్ది ఉంటుంది కదా, అందుట్లో అయితే ఫ్లవర్స్ అవి రెడీ చేస్తూ ఉంటారు. ఇక శృతి ఆన్లైన్ ఆర్డర్స్ ఎలా వస్తాయి, దాన్ని ఎలా డెలివరీ చేయాలి, ఇవన్నీ కూడా మీనాకైతే చెప్తుంది. ఇక శృతి హెల్ప్ తోటి ఇంకా ఈజీగా ఆన్లైన్ డెలివరీలు అయితే వీళ్ళు మన మీనాకి తెలుసు కదా, కొత్త రోజు అయినప్పటికీ కూడా మంచిగా బ్రహ్మాండంగా అవుతుంది. ఏవండి నిజంగానేనండి, ఈ ఆన్లైన్ ఆర్డర్ ఏదో ఆడుతూ పాడుతూ చేసినట్టుంది. ఫస్ట్ రోజు కదా అని కొంచెం పూలే తెచ్చాం కదా, అన్నీ అయిపోయినాయి. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. రేపు ఎక్కువ పూలు తెచ్చుకోవాలండి. ఇవాళ ఆర్డర్స్ కూడా చాలానే వచ్చాయి. ఇలా అయితే ప్రతి షాపు వాళ్ళు మా షాపు ఓపెన్ చేసే టయానికల్లా షటర్ దగ్గర పెట్టేసేమని చెప్పేసి అంటున్నారు. అంతేకాదండి, ఫెస్టివల్స్ టైంలోనూ వాళ్ళ ఫంక్షన్ల టైంలోనూ కూడా షాప్కి ఎక్కువ పూలు కావాలంట. వచ్చేవన్నీ పండగల సీజన్ కదా అని చెప్పేసి అనగానే, అలాగే మీనా, నేను రాత్రికి వచ్చిన తర్వాత ఉదయాన్నే లేచి మనం ఎక్కువ పూలు తీసుకొని వద్దాం. ఈరోజు దర్జాగా మా అమ్మ ముందు రాత్రికి వచ్చిన తర్వాత డబ్బులు లెక్కేద్దాం అని అనగానే, ఎందుకండి అత్తయ్య వాళ్ళను ఎక్కువగా ఇబ్బంది పెట్టడం అని అనగానే, సర్లే మీనా హ్యాపీగా ఉండు, నేను కూడా లాస్ట్ ట్రిప్ ఈ ట్రిప్ అయిపోగానే వచ్చేస్తాను, మన ఏరియాలోనే ఉన్నాను అని చెప్పేసి బాలు అయితే ఫోన్ని పెట్టేస్తాడు. ఇక శృతి రావటంతో, శృతి నువ్వు చెప్పిన టిప్స్ తోటి, నువ్వు నేర్పించిన తోటి చాలా ఈజీగా తొందరగానే మొత్తానికి కూడా ఫ్లవర్స్ అన్నీ డెలివరీ చేశాను అని చెప్పేసి మీనా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. రోహిణి ప్రభావతి వాళ్ళు ఈ మాటలన్నీ విని కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అయితే బాలుది లాస్ట్ ట్రిప్ కదా, లాస్ట్ ట్రిప్ అయ్యి రిటర్న్ వచ్చేటప్పుడు మటన్ కొట్టు మాణిక్యం అయితే షాప్ క్లోజ్ చేసుకొని కనిపిస్తాడు. ఒక్కసారిగా మేకమామ అని చెప్పేసి బాలు పిలవంగానే ఒక్కసారిగా మలేషియా మావయ్య అయితే మాణిక్యం అయితే షాక్ అయిపోతాడు. చూడు మేకమామ, నీ మీద నాకు ఎప్పుడూ అనుమానం, ఇన్నాళ్ళకి నా అనుమానం నిజమని తెలిసింది. నువ్వు మటన్ కొట్టుకునే మాణిక్యంవి, అలాంటిది మలేషియా మావయ్యలాగా నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు, మా అందరినీ ఎందుకు మోసం చేశావు? అవునవును, నువ్వు నిజం చెప్పకపోతే ఆగు, పోలీసులకు కాల్ చేస్తాను. పోలీసులు ఇప్పుడే నీ దగ్గరికి వచ్చి ఎందుకు మమ్మల్ని మోసం చేశావని అన్ని నిజాలు చెప్పేస్తారు. అప్పుడు నిన్ను పోలీసులు అరెస్టు చేస్తారు అని చెప్పేసి బాలు అయితే చెప్పడంతో, అయ్యో నన్ను పోలీసులు తీసుకొని వెళ్ళటం ఏంటి, నా తప్పేమీ లేదు. రాజమౌళి గారి సినిమాలో
నటించడం కోసమే ఇదంతా కూడా. నా యాక్షన్ నచ్చితే నచ్చాలని చెప్పాలి, సినిమాలో ఛాన్స్ ఇవ్వాలి, అంతేకాని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళడం ఏంటి అని అనగానే అసలు బాలు రాజమౌళి మూవీ అంటున్నాడేంటి అంటే ఈ పాలరమ్మ ఏదో గట్టిగానే వేసింది అని కూపి అంతా లాగుతాడు. బాలుకి అప్పుడు అర్థమవుతుంది ఇదంతా కూడా మలేషియా లేదు, మేనమామ లేడు, ఇదంతా కూడా ఒక పెద్ద నాటకము అని చెప్పేసేసి. అయితే ఇప్పుడు కథ క్లైమాక్స్కి వచ్చేసింది మేకమామ. ఇప్పుడు రాజమౌళి గారు నీకేం సీన్ ఇచ్చారో తెలుసా? ఇక మా అమ్మ ఉందే, మా అమ్మ ప్రభావతి అమ్మ దగ్గరికి వచ్చి నీ కోడలు ఎలాంటిదో అన్నది నువ్వు అన్ని నిజాలు చెప్పాలి. నువ్వు ఎంత స్ట్రాంగ్గా, ఎంత ఖచ్చితంగా ఇంతకాలం ఏ రకంగా నటించావు, నీకు మా పార్లరమ్మ ఏమేమి ఇచ్చింది, నిన్ను ఎలా నటించమనింది, ఇవన్నీ కూడా ఒక్క టేక్ కూడా తీసుకోకుండా చక్కగా ఉన్నది ఉన్నట్టు నిజాలు చెప్పావే అనుకో, రాజమౌళి గారు నీకు సినిమా ఛాన్స్ ఇస్తారంట, నీకు ఇదే లాస్ట్ సీన్ అంట అని బాలు చెప్పంగానే అవునా, అలా అయితే రఫ్ ఆడించేస్తాను. ఇంతకాలం డైలాగ్స్ రాసుకునేవాడిని, ఇప్పుడు నిజాలు చెప్పడానికి డైలాగులు కూడా అక్కర్లేదు, ఇప్పుడే వచ్చేస్తాను పద నీతో పాటు అని అనగానే సరే అయితేనని చెప్పేసేసి బాలు ఇంటి ముందు కారు ఆపుతాడు. ఆ తర్వాత అందరూ వస్తూ ఉంటారు. ఇక వెంటనే పాలరమ్మ, ఏ ప్రభావతమ్మ, ఇట్రండి, మీ అందరికీ ఊహించని ఒక సర్ప్రైజ్ అని బాలు అనటంతో ఏంటా సర్ప్రైజు, రేపు పొద్దునైనా పూల ఆర్డర్స్ వచ్చినాయా, పూల మాలలు ఇంట్లో కూర్చొని కట్టుకోవాలా అని చెప్పేసి ఇక ప్రభావతి అనగానే లేదు, ఇక ఈ సర్ప్రైజ్ విన్న తర్వాత ఇంటి ముందు అంబులెన్స్ ఉండాల్సిందే. నాన్నో అమ్మని చాలా గట్టిగా పట్టుకో, అమ్మ ఇక హార్ట్అటాక్తో పడిపోతుందేమోనని నాకు ఎక్కడో కొంచెం టెన్షన్గా ఉంది అని చెప్పేసేసి అనగానే ఏంట్రా నాకు హార్ట్అటాక్ రావటం ఏంటి అని అనగానే సర్లే ఇంకా లేటు చేస్తే నిజంగానే హార్ట్అటాక్ వచ్చేటట్టుంది అని చెప్పేసేసి అంటూ ఉండటంతో పాలరమ్మ ఉన్నావు కదా, సరే అయితే ఏరా రవి నీ భార్య ఏది అని అనగానే వస్తున్నాను బాలు చెప్పిప్పుడు అని అనగానే అమ్మయ్య అందరూ వచ్చేశారు కదా అని చెప్పి బాలు అయితే ఒక్క విజిల్ ఇస్తాడు. ఒక్క విజిల్ తోటి ఇక మటన్ కొట్టు మాణిక్యమైతే ఎంట్రీ ఇస్తాడు. రోహిణి షాక్ అయిపోతుంది, కంగు తింటుంది. ఇదేంట్రా రోహిణి వాళ్ళ మలేషియా మావయ్యలాగా ఉన్నాడు ఏంటి, మటన్ కొట్టు వ్యాపారంతో చాకుతోటి తిన్నగా ఇంటికి వస్తున్నాడు అని అనగానే రోహిణి వాళ్ళ మలేషియా మావయ్య లాగా కాదు, ఇతను మలేషియా మావయ్యే, మేక మామయ్య అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అమ్మో కంపు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. ఏంటమ్మా మటన్ కొట్టుకునేవాడి దగ్గర స్మెల్ రాకపోతే ఇంకేం వస్తుంది, ఉడికిన తర్వాత గుమగుమ వాసనలు వస్తే మాత్రం బాగా తింటావా అని అనగానే అసలు మీరు మలేషియా కదా, మటన్ గురించి ఇలా మాట్లాడుతున్నారేంటి, ఏ అమ్మా రోహిణి ఏంటమ్మా మీ మావయ్యకి ఏమైంది అని అనగానే నాకే అదే అర్థం కావటం లేదా ఆంటీ అని చెప్పేసి నాన్న జైలుకు వెళ్ళాడు కదా, పాపం మావయ్య కంగు తిన్నట్టున్నాడు అని అనగానే చాలు పాప చాలు, ఇంకా ఈ రోజుతో నీ నాటకాలు చాలించు, ఒకదాని తర్వాత అబద్ధాలు ఎన్నెన్నని చెప్తావు, అసలు మీ నాన్న మలేషియాలో అరెస్ట్ అవటం ఏంటి, నేను నీ మేనమామ అవటం ఏంటి, అసలు నిజం చెప్పాలంటే నీకు నాకు అసలు ఏదైనా మేకకి బోటీకి ఉన్న సంబంధం ఏమైనా ఉందా, లేనే లేదు, తిను నా మేనకోడలు కానే కాదు, నేను మలేషియా కానే కాదు, నేను మటన్ కొట్టు మాణిక్యాన్ని. ఒకరోజు నా మట్టుకు నేను మటన్ కొట్టుకుంటుంటే కన్నీళ్లు పెట్టుకుంటూ మీరే నన్ను కాపాడాలి, మీరు మంచిగా యాక్షన్ చేస్తారు అని 1,00,000 రూపాయలు బ్రేస్లెటు, వేసుకోవడానికి కోటు ఇవన్నీ ఇచ్చి మలేషియా నుంచి వచ్చిన మావయ్యలాగా నటించమని చెప్పింది మీ కోడలు రోహిణి. అందుకోసమే మీ ఎవరికైనా అనుమానం వచ్చిందా, ఇంతకాలం అనుమానం రాకోకుండా నటించాను. ఏ అమ్మా బాగా నటించాను, రాజమౌళి గారు సినిమాలో ఛాన్స్ ఇస్తానని కూడా చెప్పింది తిను, అందుకోసమే నటించాను. అసలు నిజం చెప్పాలి అంటే ఈ అమ్మాయి నా మేనకోడలు ఎలా అవుతుంది, నేను ఒక మటన్ కొట్టుకునే మాణిక్యాన్ని అయితే ఇన్నాళ్ళకి నిజం చెప్పేశాను, లేకపోతే ఈ బాలు దగ్గర మీ దగ్గర నెక్స్ట్ డైలాగ్ ఏంటి అని ఇక అబద్ధాలు చెప్పలేక ఎక్కువగా సీన్ ల్యాక్ చేయలేక తెగ ఇబ్బంది పడిపోయేవాడిని. ఇన్నాళ్ళకి నిజం తెలిసింది. చూడమ్మా రోహిణి,
జీవితం అంటే నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉన్నప్పుడే జీవితానికి విలువ ఎక్కువ. అబద్ధాలు మోసాలతోటి ఎంత బతికినా సంతోషంగా మనశ్శాంతి లేకుండా ఉంటుందమ్మా. అలాంటి బతకటం వేస్టే. ఉన్న దీంట్లో హ్యాపీగా ఉండటమే బెస్ట్ అని చెప్పి ఇదే నా ఫినిషింగ్ డైలాగ్. ఈ డైలాగ్ రాజమౌళి గారికి బాగా నచ్చుంటుంది అని చెప్పేసి సరే అయితే వస్తాను, నిజాలన్నీ చెప్పేశాను. ఇది ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాల్సి వస్తే నా మటన్ కొట్టు అడ్రస్ చెప్తాను. మిగతావి ఏమైనా మాట్లాడుకోవాలి అనుకుంటే బ్యాలెన్స్ అక్కడ మాట్లాడుకుందాం, మటన్ కొట్టుకి వచ్చేసేయండి అని చెప్పేసి మటన్ కొట్టు మాణిక్యం అయితే వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా మనోజు, ప్రభావతి, రోహిణి ఏంటి ఆయన మీ మావయ్య కాదా అని అనగానే ఇంకా కాదా అని అడుగుతున్నావేంటమ్మా, కాదు అనే కదా చెప్పాడు. ఇన్నాటికి నీ రోహిణి కొడలి యొక్క నిజస్వరూపం, పాలరమ్మ యొక్క నిజస్వరూపం బయటపడింది. అమ్మో 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 అమ్మో, మా మావయ్య మలేషియా నుంచి వచ్చాడని చెప్పేసేసి ఎన్ని అబద్ధాలు ఆడింది, ఎన్ని నాటకాలు ఆడింది. చిచ్చి, ఇలాంటి బతికే కన్నా అండి గుడి ముందు నిజాయితీగా బొచ్చు పట్టుకొని అడుక్కోవడంలోనే నిజాయితీ కనిపిస్తుంది. 2 రూపాయలతోనైనా ఆనందంగా బతుకుతారు అని చెప్పేసేసి మీనా అయితే ఈ బతకటం కన్నా గుడి ముందు ముష్టెత్తుకోవడమే బెస్ట్ అని చెప్పేసేసి తన భర్తననింది కదా, టిట్ ఫర్ టాట్ లాగా డైలాగ్ అయితే వేస్తుంది. ఇక వెంటనే మీనా అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి రోహిణి చంప పగలకొట్టి, నువ్వు అబద్ధాలు చెప్పి, నువ్వు మోసాలు చేసి, నువ్వు కుట్రలు చేసి ఇప్పుడేంటి మీనా అని అంటున్నావు అని అనగానే చెప్పు, ఎందుకింత అబద్ధమాడావు? అసలు ఈ మలేషియా అన్నదే పచ్చి అబద్ధం. మీ నాన్న ఒక్కరోజు నిన్ను చూడటానికి రాడు. అసలు కన్న తండ్రి ఆడేవాడు ఉన్నాడా? ఇప్పుడు ఈ మలేషియా మావయ్య లేనట్టే కన్న తండ్రి కూడా లేడా? ఇంకా నా కొడుకుని పెళ్లి చేసుకొని ఏం కుట్రలు చేశావే, ఏం మోసాలు చేశావే, చెప్పవే చెప్పు అని అనగానే ఒక్కసారిగా రోహిణి ఇక నాకు చివరి అవకాశం ఇదేనని చెప్పేసి ప్రభావతి కాళ్ళ మీద పడిపోయి, అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య, మీతో ఈ అబద్ధాలు చెప్పటం, తప్పు చేయటం, కుట్రలు చేయటం అంతా కూడా నాది తప్పే, ముమ్మాటికి నాది తప్పే. ఏం చేయమంటారు? మలేషియా మావయ్య అని అబద్ధం చెప్పటం ఇదంతా కూడా నిజమే అత్తయ్య, కానీ అబద్ధం చెప్పిందంతా కూడా నన్ను క్షమించండి. మనోజ్, నువ్వు కూడా నన్ను క్షమించు అని అనగానే అసలు మీ నాన్న నిజంగానే ఉన్నాడా? ఎక్కడున్నాడు? మలేషియాలో ఉన్నాడా? లేకపోతే ఆయన కూడా ఏ పక్క సందులో అయినా సరే దొంగ కోళ్ళు పట్టుకుంటున్నాడా అని అనగానే అత్తయ్య ఇక మలేషియా మావయ్య అన్నది మాత్రమే అబద్ధం. నా మాట నమ్మండి, మీకు పుణ్యం ఉంటుంది. మలేషియాలో మా నాన్న బిజినెస్లన్నీ చేసుకుంటున్నారు. కానీ ఇక రెండోసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఆస్తులన్నీ కూడా ఇక రెండో భార్య తీసేసుకుంది. మా నాన్నను సరిగ్గా పట్టించుకోవటం లేదు. ఆస్తి మొత్తం తన చేతిలోకి తెచ్చుకుంది అత్తయ్య. అందుకోసమే ఇక నేను ఏమీ చెప్పలేక చిల్లుగవ్వ రూపాయి ఆస్తి కూడా అటు నుంచి రాదు అని తెలిసిపోయిన తర్వాత ఇక ఏం చేయాలో అర్థం కాక ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాను. ఆవిడెవరో మోసగత్తే అంట. మా నాన్న దగ్గర యావదాస్తి తీసుకొని మా నాన్న చివరికి జైలుకి వెళ్ళేటట్టు చేసి ఆ ఆస్తితోటి ఆవిడ మరో ఆయనతో ఎటో వెళ్ళిపోయిందంట. ఇప్పుడు మా నాన్న జైల్లో రూపాయి లేకుండా కూర్చున్నారు. ఈ నిజాలన్నీ తెలిసిన తర్వాత మీరు మళ్ళీ నన్ను ఈ ఇంటి పని మనిషిలాగా డబ్బు లేదు అంటే మీరు ఎలాగో గౌరవం ఇవ్వరని తెలిసి ఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాను అత్తయ్య, నన్ను క్షమించండి అని అనగానే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభావతి ఇక మన రోహిణి చెప్పిన తప్పించుకోవటానికి రోహిణి అలిన కథను విని తర్వాత అందరూ కూడా షాక్ అయిపోతారు. మరి మలేషియాలో వాళ్ళ నాన్న పేరు మీద చిల్లుగవ్వ రూపాయి లేదు, రోహిణికి రూపాయి ఆస్తి కూడా లేదు అని తెలుసుకున్న తర్వాత ప్రభావతి రియాక్షన్ ఎలా ఉంటుంది? అమ్మయ్య, ఇక మా నాన్న వైపు ఆస్తి లేదని తెలిసింది, కానీ నాకు ముందే పెళ్ళయ్యింది, ఒక కొడుకున్నాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ ఉండగానే రోహిణికి ఫోన్ కాల్ వస్తుంది. ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు ఇవ్వు, లేకపోతే నీ గతం చెప్పేస్తానని పార్లర్కి వచ్చాడే అతను కాల్ చేస్తూ ఉంటాడు. ఇక ఎపిసోడ్ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది, కథలో ఇప్పుడు అతిపెద్ద మలుపులు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.